దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లేఖనములో 34వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు మనం పరిశీలన చేసినప్పుడు ఆయనను ఆశ్రయించినటువంటి నరులు ఎలా ఉంటారు, వారు ఎలా ధన్యులుగా పిలువబడ్డారో దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆయనను ఆశ్రయించినటువంటి ఎలా ధన్యులవుతారు. 34వ కీర్తన 4వ వచనంలో మనకు కలిగిన భయములన్నిటిలోనూ ఆయన మనను తప్పించును అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. మనకు ఏ భయములైతే కలుగుతాయో, మనకు కలిగేటువంటి ప్రతి భయములో నుండి దేవుడు ఏం చేయబోతున్నాడంటే విడిపిస్తాడు, తప్పిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరొక మాట మనం చూసినప్పుడు శ్రమలలో నుండి ఆయన రక్షించును అని 34వ కీర్తన 6వ వచనములో దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. మనకు కలిగేటువంటి ప్రతి శ్రమలో నుండి, ప్రతి ఇబ్బందులలో నుండి ఆయన రక్షిస్తాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. మూడవదిగా ఆయన దూత కావలి ఉండును అని 34వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తూ ఉంది. ఆయన దూత మనకు కలిగేటువంటి ప్రతి భయములో నుండి ఏం చేస్తుందంటే మనకు కావలి ఉండి మనకు కాపుదల కలుగు చేస్తూ ఉంటాడు. నాలుగవదిగా ఏ మేలు కొదువ ఉండదు అని 34:10 చెబుతూ ఉన్నాడు. మనకి ఏ మేలు కొదువ లేకుండా ఆయన చేస్తాడని వాక్యం చెబుతా ఉంది. మనకు అవసరతలో తోడుండి మనకు కావలసిన ప్రతి ఈవిని కూడా మనకు కొదువు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. 5వ మాటగా స్వస్థపరచును అని చక్కగా ఉంది. ఏమంటే 34వ కీర్తన 20వ వచనములో దేవుడు మన ఎముకలకు స్వస్థత కలుగజేస్తాడన్నాడు. 6వది ఆపదలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడంట. 34వ కీర్తన 19వ వచనములో మనకు కలిగేటువంటి ఆపదలో నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు, విడిపించబోతూ ఉన్నాడు. అందుకని ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.